आतकर्पूर्णिराजनं दर्शयामि नीराजनार्थं दार्शनीं समर्पयामि కౌండిల గోత్రం నాగరాజు రేణుకాదేవి పవన్ కుమార్ భార్గవి వేదాంశి తాజ్వార్ దీప్తి కిరణం సాయి సంజయ్. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం రంగాపురం గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ భూనీళా సహిత శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవాలయం. ఈ దేవాలయం 1964వ సంవత్సరంలో పెద్దజీయర్ స్వామివారిచే ప్రతిష్ట గావించబడింది. శ్రీదేవి భూదేవి ఇతర అమ్మవారితో కూడా పూర్తి వైష్ణవ ఆగమం ఈ దేవాలయం. ఈ దేవాలయం ప్రతిష్ట కాక పూర్వం 1956వ సంవత్సరం నుండి కూడా ఈ రంగాపురం గ్రామ కర్ణం గారి భార్య అయినటువంటి కామేశ్వరమ్మ గారికి శ్రీ స్వామివారు ఆవేశంగా పూర్వంగా వచ్చి భక్తుల యొక్క కోరికలు నెరవేరుస్తూ ఉండేవారు. అప్పటి నుంచి కూడా 56వ సంవత్సరం నుంచి 64వ సంవత్సరం 8 సంవత్సరాలు కూడా ఆవిడకి ఆవేశంగా వచ్చి స్వామివారు చెప్తూ ఉండేవారు. తర్వాత 64వ సంవత్సరంలో పెద్దజీయర్ స్వామివారు అమ్మవారితో శ్రీదేవి భూదేవి అమ్మవారితో సహా స్వామివారిని ప్రతిష్ఠించి గావించారు. ఈ దేవాలయం దినదిన అభివృద్ధి చెందుతూ ఉన్నది. ఈ దేవాలయం ప్రతినిత్యం కూడా వ్రతాలు, అన్నప్రాసనలు, వివాహాలు అని జరుగుతూ ఉంటాయండి. ఈ ఆలయం ఇంకా అభివృద్ధి చెందాలని నిమిత్తం 2002వ సంవత్సరంలో ఈ ఆలయాన్ని ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి దత్తత ఇచ్చి ఉన్నారు. దత్తత తీసుకున్న తర్వాత ఈ దేవాలయాన్ని ద్వారకా తిరుమల దేవస్థానం వారు అభివృద్ధి గావించి ఉన్నారు. తర్వాత వెంకటేశ్వర స్వామి పద్మావతి వారు కూడా ప్రతిష్ఠించారు. ఈ దేవాలయం 2వ అన్నవరంగా ప్రతిష్ఠించిన ఆలయం. ఈ ఆలయం ప్రతినిత్యం కూడా వ్రతాలు జరుగుతూ ఉంటాయండి. కార్తీక మాసంలో విశేషంగా వ్రతాలు జరుగుతూ ఉంటాయండి. ఈ దేవాలయానికి ఏలూరు, పశ్చిమ గోదావరి, ఖమ్మము, సత్తుపల్లి ఇటు నూజివేడి నుంచి కూడా భక్తులు బాగా అభివృద్ధి చెందుతూ వస్తూ ఉంటారు. కోరిక దేవస్థానం ఇది. సంతానం లేని వారు కూడా బ్రహ్మోత్సవాలలో గరుడ ప్రసాదం స్వీకరించిన భక్తులకు తప్పక సంతానం కలిగితే ప్రసిద్ధండి. ఇక్కడ ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం ఏది కావాలన్నా స్వామివారికి వచ్చి ఒక 3 ప్రదక్షిణాలు చేసి స్వామివారి దగ్గర మొక్కుకుంటారు. ఏమని మా కోరిక తీరితే తప్పక వచ్చి వ్రతం చేసుకుంటామని మొక్కుకుంటారు. తప్పక నెరవేరి వచ్చి వ్రతం చేసుకుంటారండి. కలియుగ ప్రత్యక్ష దైవం సత్యనారాయణ స్వామి.